ఎవరైతే మహేష్ బాబు ఫేస్ వాల్యూని చూసి ఎండోర్స్ చేసి మేము దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాం, ప్లాట్స్ కొనుక్కుంటామని వెళ్ళారో ఆ ప్లాట్స్ ఆల్రెడీ అన్ఆథరైజ్డ్ ప్లాట్స్ కింద రికగ్నైజ్ అయినాయి. అండ్ అన్ఆథరైజ్డ్ ప్లాట్స్లో కన్స్ట్రక్షన్ చేసి 2-3 సేల్ డీడ్ కూడా చేసినట్టున్న సిచ్యువేషన్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహేష్ బాబుని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్నామని చెప్పడంతో ఇది ఒక షాక్ కరమైన సిచ్యువేషన్. ఇదంతా కాకుండా ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఇష్యూ ఇన్ డీటెయిల్, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి ఆన్ దీస్ 2 groups. వీళ్ళు ఏం చేశారంటే అన్ఆథరైజ్ లేఅవుట్స్ వేసి ల్యాండ్స్ మీద ఒక్కొక్క ప్లాట్ని కూడా 2-3కి రిజిస్టర్ చేయడంతో అదో పెద్ద స్కామ్ అయిపోయి కూర్చుంది. ఈరోజు ఈ స్కామ్ 100 కోట్లకు పైన ట్రాన్సాక్షన్ జరిగిందని, ఈ స్కామ్లో మహేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మెయిన్ ఫ్యాక్టర్ అని కూడా పేర్కొని మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. అండ్ ఈ 100 కోట్ల స్కామ్లో మహేష్ బాబు అకౌంట్కి ఏదైతే వైట్ ఆర్టీజీఎస్ జరిగిందో దాని గురించి డిస్ప్యూట్ లేదు, కానీ బ్లాక్గా తీసుకున్న చలామణి అయిన అమౌంట్స్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అండ్ దిస్ అకౌంట్స్ టు మనీ లాండరింగ్ ఇన్ మెనీ ప్లేసెస్. ఇలా తెలిసి తెలియక చేసే పనులు, లేకపోతే బిజినెస్లో ఇది సర్వసాధారణం అనుకుని నిర్వహించే ఇలాంటి ప్రయత్నాల్లో సెలబ్రిటీస్ ఇరుక్కుంటారు. సెలబ్రిటీస్ ఫేస్ వాల్యూని చూసి ఇన్వెస్ట్ చేసిన ఈ 100 కోట్ల డబ్బుకు ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు?